కాకినాడ జిల్లా పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో 98వ వార్షిక మహాసభలు నిర్వహిస్తున్నట్లు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ సభలకు వచ్చే భక్తుల కోసం ఉచిత భోజనం, వైద్యం మరియు రవాణా సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేశారు. ఈ సభలో ప్రముఖ సాహితీవేత్తలు మరియు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ మధుసూదన్ రావు గారికి, అదేవిధంగా హిందీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా మా పీఠం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. మరి ఈ పీఠం యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే 554 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం. ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం, మానవ సేవయే మాధవ సేవ అనే మహోన్నతమైనటువంటి ఈశ్వర రసమైనటువంటి పీఠం 104 ఆశ్రమ శాఖల ద్వారా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ 104 ఆశ్రమ శాఖల ద్వారా కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అది కూడా మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతోంది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి పీఠం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి. మరి నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మోనీ అనేటువంటిది మత సామరస్య సదస్సులు నిర్వహించడం ద్వారా అన్ని మతాధిపతులు కూడా మా పీఠానికి వస్తారు. అదేవిధంగా తున్లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహన్షావలి సద్గురువర్యుల ఆ యొక్క ప్రదేశంలో కూడా మార్చి 2వ తేదీ రేపు సోమవారం నాడండి ఆ యొక్క మహోన్నతమైనటువంటి మత సామరస్య సదస్సు జరగబోతుంది. మరి ఈ మత సామరస్య సదస్సుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి వాతావరణం మనందరికీ కూడా తెలుసు. మతాలకి మధ్య విద్వేషం, కులాలకి మధ్య విద్వేషం, జాతులకి మధ్య విద్వేషం, అలాగే భాషా భేదాలు, స్త్రీ పురుష భేదాలు, ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి. కానీ మా పీఠం ఏమిటంటే ఈ అన్నిటికీ కూడా అతీతంగా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి మానవుడు ఈశ్వరుడు అని అనుభవపూర్వకంగా నిరూపణ చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పీఠం అది. అంచేత ఆ మానవత్వమే మతం అనేటువంటిది విశ్వవ్యాప్తం చెయ్యాలి అనేటువంటిది ఈ పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దాలి అనేటువంటి మహోన్నతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా గారు 89వ సంవత్సరంలో పీఠాన్ని అధిష్ఠించారు. 1989లో పీఠాన్ని అధిష్ఠించారు. 36 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పీఠాన్ని అభివృద్ధి పదం వైపున పయనింపజేస్తున్నారు. లక్షలాది మంది శిష్యులు వీరి వద్ద మహామంత్రాన్ని పొంది వారు మరలా వారి పిల్లలకి కూడా ఉమామహేశ్వరరావు, ఉమామహేశ్వరి, ఉష ఇటువంటి పేర్లు మీరు చూడండి ఎన్ని వేల మందికి ఉంటాయంటే అన్ని వేల మందికి ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా మా అబ్బాయికి పేరు పెట్టండి బాబు, మా అమ్మాయికి పేరు పెట్టండి బాబు, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, తమ ఆశీర్వాదంతో వారికి పేరు పెట్టినట్లయితే